దేవుని స్వాస్థ్యంలో, తలాంతులలో పాలు పంపులు భాగస్వామ్యం కలిగిన ప్రతి సభ్యుడు, సభ్యురాలు, ప్రతి పురుషుడు, స్త్రీ, ప్రతి ఒక్కరు కూడా యజమానుని పనిలో కూడా పాలు పంపులు కలిగి ఉండాలి. ఎందుకు? యజమానుని స్వాస్థ్యం మనకు పంచిపెట్టాడు గనుక యజమానుని పనిలో, ఆయన రాజ్య వ్యాప్తిలో, సువార్త పరిచర్యలో, ఈ సంఘ సేవలో అది వాడాల. దేవుని బిడ్డలముగా మనం ఎదిగే అవకాశం ఇచ్చాడు. ఎలా ఎదగతాడు? ఇచ్చేవాడు ఇచ్చే విషయంలో ఎదగతాడు, ప్రేమించేవాడు ప్రేమించే విషయంలో ఎదగతాడు, క్షమించేవాడు క్షమించే విషయంలో ఎదుగుతాడు, సహించేవాడు సహించే విషయంలో ఎదుగుతాడు. అనగా దేవుడు తన పనిలో మనలను వాడుకుంటూ ఉన్నాడు.